I would like to request one of the greatest person for the impact. Okay? And impact gurinchi ikkada oka chinna I will take 1 minute time to just make you understand what is impact is doing to all of us. So Gampa sir oka 30 సంవత్సరాల క్రితం ఇంపాక్ట్ ఫౌండేషన్ పెట్టిన తర్వాత నేను ఒక్కరినే చెప్తూ ఉంటే ఇది కష్టమవుతుంది, కొన్ని కోట్ల మంది యువతకి దీన్ని అందించాలి అంటే నాలాంటి స్పీకర్స్ని తయారు చేయాలి అనే ఉద్దేశంతో ఒక 8 years బిఫోర్ ఆయన టీచ్ చేయడం స్టార్ట్ చేశారు. పిల్లలకు కాదు, సభల్లో కాదు, మీటింగ్స్లో కాకుండా ఒక 30 రోజులు ఇంటెన్స్ ట్రైనింగ్ పెట్టి అసలు ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అలానే టెక్నికల్ స్కిల్స్ ఎలా నేర్పించాలి, ఒక వ్యక్తిని ఒక 2000 మంది సభ్యులున్న సభలో మాట్లాడించాలంటే ఎలా అనే దానికి ఆయనకున్న 30 సంవత్సరాల అనుభవాన్ని దాదాపు గంపా సార్ ఒక 70 పైగా కంట్రీస్లో తిరిగి ఉన్నారు. ఆయన ప్రతి పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్స్ చేస్తున్నారు అప్పటికే. సో ఈ నాలెడ్జ్ అంతా ఒక చిన్న కన్సైజ్ మ్యాటర్ చేసి అందరికి అందించాలి అనే ఉద్దేశంతో ఫస్ట్ టీటీడబ్ల్యూఎస్ చేసినప్పుడు ఆ బ్యాచ్లో ఒక 15 మందిని ఒక పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఇక్కడ మీకు అందరికీ ట్రైనింగ్ నేర్పిస్తాం, ఇది మీకు అందరికి ఉపయోగపడుతుంది, మీ భవిష్యత్తుకు ఒక పునాది అవుతుంది అంటే అందులో ఒక 15 మందో 20 మందో ఆ రోజు సార్తో జర్నీ చేయడానికి ఒక 40 రోజులు వాళ్ళు టైం తీసుకున్నారు. ఆ బ్యాచ్లో గత 8 సంవత్సరాలుగా చేరి 01 అంటే ఫస్ట్ బ్యాచ్ ట్రైనింగ్ ఇన్ ద ఇంపాక్ట్ ఆర్గనైజేషన్ అక్కడ జాయిన్ అయ్యి సార్తో గత 8 సంవత్సరాలుగా అద్భుతంగా రాణిస్తూ ఆయనకి ఎన్నో కార్యక్రమాల్లో చేదోడు వాదోడుగా ఉంటూ మళ్ళీ మనం ఇక్కడ తెలుగు రాష్ట్రంలోనే కాదు దీన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళాలి అని మనం ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ అని పెట్టుకున్నప్పుడు ఆ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ సంస్థను నేను నడిపించకూడదు, నా శిష్యులు ఎవరొకరు ముందుకు తీసుకెళ్ళాలి. సో అలా నేను ఎవరైనా గ్రూమ్ చేయాలి అనుకొని ఐడెంటిఫై చేసిన పర్సన్ మన శ్రీనివాస్ సోను గారు. ఆయన అలానే చాలా ఆర్గనైజేషన్స్కి అధినేత, ఈజ్ ఎంటర్ప్రెన్యూర్. సో వారు మన మధ్య ఉండటం, మనందరికీ మార్గదర్శకం చేయటం, అలానే ఇలా మాలాంటి వాళ్ళం ఏదైనా చేయాలనుకున్నప్పుడు ముందుండి నడిపించి మాకు గైడెన్స్ ఇచ్చి ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయడంలో 101% నేనున్నాను అని మాకు ధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపించే తర్వాత మన సంస్థలో గంపా సార్ తర్వాత అత్యంత ప్రముఖుల్లో ఒకరు. మన 0 బ్యాచ్ అంటే 8 years బ్యాక్ సార్తో ఆయన ట్రావెల్ స్టార్ట్ చేసి ఈ రోజు వరకు ఆయనతోనే ట్రావెల్ చేస్తూ మాలాంటి వాళ్ళందరికీ మార్గదర్శకంగా ఉన్నటువంటి మన శ్రీనివాస్ సోను గారు. అలానే ఇప్పుడు మనకున్న ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ కన్వీనర్, ఎందుకంటే గంపా సార్ నేను ఉండొద్దు అని డిసైడ్ చేసుకున్నప్పుడు ఈ ఆర్గనైజేషన్ లీడ్ చేయాలి అంటే ఒక మంచి ఎనర్జెటిక్ పర్సన్కి ఇవ్వాలి అనుకున్నప్పుడు సార్ దృష్టిలో ఉన్న ఒకే ఒక వ్యక్తి మన శ్రీనివాస్ సోను గారు. సో సారుని ఈరోజు మనం ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతూ మన కరతాళ ధ్వనుల మధ్య సార్ని డయాస్ మీదకి ఆహ్వానిద్దాం. 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3 యా. థ్యాంక్ యూ సార్. డయాస్ ఈజ్ యువర్స్. థ్యాంక్ యూ సో మచ్. చెక్. రైట్. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. సో అక్కడ పీపీటీ ఏమి ఉండదు, డైరెక్ట్ అటాకే. ఇంకా ఓకే, ఆర్ యూ రెడీ? సో ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 8 years సార్ చెప్పినట్టు ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ముందు ఇంపాక్ట్ ఫౌండేషన్ నుంచి ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ వరకు రావడం. ఓకే, సో బిఫోర్ స్టార్టింగ్ దట్ అసలు ఇక్కడికి రావడం ఎలా జరిగింది, అసలు ఎందుకు ఇంపాక్ట్ ఫౌండేషన్లోకి రావడం జరిగింది? ఇలా సెషన్ వింటున్నప్పుడు మనకు ఎలా అనిపిస్తుంది అంటే కొన్ని మాటలు చూస్తే మోటివేట్ అవ్వాలనిపిస్తుంది, అవునా కాదా? కొన్ని మాటలు కొన్ని ఆలోచనలు ఆలోచించేటట్టు చేస్తుంది. బట్ అల్టిమేట్గా మనం అందరూ ఫోకస్ చేసేది ఒక్కటే, లైఫ్లో ఒక మంచి పొజిషన్లో సెట్ అవ్వాలి. ఏమ రైట్ ఆర్ రాంగ్? ఎంతమంది లైఫ్లో సెట్ అవుదాం అనుకుంటున్నారు? ఎంతమంది లైఫ్లో సెటిల్ అవుదాం అనుకుంటున్నారు? వెరీ గుడ్. కానీ మనకి ఇప్పటి వరకు చెప్పిన పెద్ద అబద్ధం ఏంటో తెలుసా? లైఫ్లో సెటిల్ అవ్వడం. ఐ విల్ టెల్ యూ వై.
మనకి చిన్నప్పటి నుంచి ఏం చెప్తున్నారంటే 10th క్లాస్లో 9.5 పాయింట్స్ కానీ అబోవ్ వస్తే అయిపోయింది, అవునా కదా? సరే కష్టపడి అన్ని పాయింట్స్ తెచ్చుకుందాం, మంచి మార్కులు తెచ్చుకున్నాం, అయిపోయింది. దాని తర్వాత ఇంటర్లో మంచి మార్క్స్ అంటే ఎన్ని 900 అండ్ అబోవ్ అలా తెచ్చుకుంటే మంచి కాలేజ్ వస్తే అయిపోయింది. బీటెక్ అయితే మంచి కాలేజీలో సీట్ రావాలి. సరే ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీలో సేమ్ మంచి పాయింట్స్ వస్తే అయిపోయింది. సరే ఇవన్నీ వదిలేద్దాం. లాస్ట్కి అందరూ ఎక్కువ చెప్పేది ఏంటి? ఇప్పుడు డిగ్రీ ఎంతమంది ఉన్నారు? అందరూ డిగ్రీ అయినా? మీ అందరికీ చెప్పే ఒకే ఒక విషయం ఏంటి? మంచి జాబ్ తెచ్చుకోండి, అవునా? ఎంతమంది మంచి జాబ్ తెచ్చుకుందాం అనుకుంటున్నారు? అసలు మంచి జాబ్ అంటే ఏంటి చెప్పండి? ఎక్కువ శాలరీ ఉండాలి, అవునా? లేకపోతే మార్నింగ్ 9 o'clockకి లేకపోతే 10 o'clock వెళ్ళి 4 o'clock వెళ్ళి ఫ్రీ అయిపోతే మంచి జాబేనా? మంచి జాబేనా? సరే మంచి జాబ్ వస్తే లైఫ్ సెటిల్ అయిపోతుందా? మళ్ళీ నా క్వశ్చన్ మార్క్. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? కానీ ఇక్కడ ఒక సీక్రెట్ చెప్తాను. మళ్ళీ చాలామంది చెప్తుంది ఏంటంటే మంచి జాబ్ వచ్చిన తర్వాత అమ్మాయిలు నెక్స్ట్ ఏం చెప్తారు తెలుసా? పెళ్ళి అయిపోతే సెటిల్ అయిపోయింది. అబ్బాయిలు మంచి జాబ్ వస్తే మంచి మ్యాచ్ వస్తుంది, మ్యారేజ్ అయితే సెటిల్ అయిపోయింది. కానీ ఇక్కడ చాలామందికి పెళ్ళైన కూడా ఉన్నారు. వాళ్ళకి అడగండి, వాళ్ళు పెళ్ళి అయిపోయింది కదా, లైఫ్ సెటిల్ అయిపోయిందా అని. అమ్మో, అసలు లైఫ్ పెళ్ళైన తర్వాత స్టార్ట్ అవుతుంది. నాకు రీసెంట్గా జరిగిందిలేండి. కానీ సరే పెళ్ళి అయిపోయిన తర్వాత అక్కడైనా అయిపోతుందా అంటే లేదు. పిల్లలు పుడతారు, అవునా కాదా? సో పిల్లలు పుట్టిన తర్వాత అయిపోయిందా అంటే నో. అక్కడి నుంచి వాళ్ళు చదివించాలి, ఎస్ ఆర్ నో? వాళ్ళని పెద్దవాళ్ళు చేయాలి, వాళ్ళని చదివించాలి, మరి వాడు ఏదో జాబ్ కొట్టాలిగా. ఎందుకంటే వాడికి మళ్ళీ మనం చెప్పే ఆపొద్దు, అరే నువ్వు లైఫ్లో సెటిల్ అవ్వాలరా. ఎస్ ఆర్ నో? బట్ మై డియర్ ఫ్రెండ్, ఇఫ్ యూ థింక్ దాట్ దెర్ ఈజ్ ఎ సెటిల్మెంట్ ఇన్ లైఫ్, ఐ విల్ టెల్ యూ. సెటిల్మెంట్ అంటే దానికి అర్థం ఏంటంటే కంఫర్ట్. లైఫ్లో కంఫర్ట్ స్టేజ్కి వెళ్ళిపోవాలి. బట్ లైఫ్లో కంఫర్ట్ అనేది ఉండదు. ఎందుకు ఉండదో లైవ్గా చూపిస్తాను. ఆర్ యూ రెడీ? అసలు కంఫర్ట్ అసలు మనకి అసలు ఒక 2 నిమిషాలు కాదు, 1 నిమిషం కూడా కంఫర్ట్లో ఉండలేం. చాలామంది కంఫర్ట్ కోసం ఎదుగుతారు కదా, 2 నిమిషాలు కూడా కంఫర్ట్లో ఉండలేం మనం. ఆర్ యూ రెడీ? సరే, మీరు అందరూ చైర్స్లో కూర్చున్నారు కదా, మీరు కంఫర్ట్గా హ్యాపీగా ఎలా కూర్చుంటారో ఫ్రీగా కూర్చోండి. ఫ్రీగా కూర్చోండి. ఎవ్రీవన్ సిట్ ఫ్రీలీ. చాలా ఫ్రీగా కూర్చోండి, కంఫర్ట్గా కూర్చోండి. చాలా ఫ్రీగా కూర్చోండి. ఫ్రీగా కూర్చున్నారా? ఎస్ ఆర్ నో? ఓకే, ఫ్రీగా కూర్చున్నారు కదా, అలాగే కూర్చోండి. 1 నిమిషం వరకు ఎవరు కదలకూడదు. చూడండి, అమ్మాయి వెంటనే కదిలిపోయింది అప్పుడే. మనం కంఫర్ట్గా కూర్చుందామని ఒక 30 seconds కూడా కూర్చోలేకపోతున్నాం, అవునా కాదా? బట్ వీఆర్ సెర్చింగ్ ఫర్ కంఫర్ట్స్ అగైన్. బట్ లైఫ్లో కావాల్సింది కంఫర్ట్స్ కాదు, కన్సిస్టెన్సీ. ఏంటది? కన్సిస్టెన్సీ. ఎందుకో చెప్తా మళ్ళీ. అసలు కన్సిస్టెన్సీ ఎందుకు ఉండాలి? లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే హార్డ్ వర్క్ చేయాలా, స్మార్ట్ వర్క్ చేయాలా? సరే, హార్డ్ వర్క్ అంటే లెఫ్ట్ హ్యాండ్ రైజ్ చేయండి, స్మార్ట్ వర్క్ అయితే రైట్ హ్యాండ్ రైజ్ చేయండి. ఈ 2 హ్యాండ్లు రైజ్ చేయకపోతే కష్టమే, వాళ్ళు ఏ వర్క్ చేయట్లేదు. ఓకే, హార్డ్ వర్క్ అన్నవాళ్ళు నాతో పాటు లెఫ్ట్ హ్యాండ్ రైజ్ చేయండి. స్మార్ట్ వర్క్ అన్నవాళ్ళు రైట్ హ్యాండ్ రైజ్ చేయండి. ఈ 2 కాని వాళ్ళు 2 హ్యాండ్ రైజ్ చేయండి. ఇక్కడ కూడా ఇంకొక పాయింట్ నేను నేర్చుకుంది ఏంటంటే, ఇలా ఆలోచిస్తూ చాలామంది స్టూడెంట్స్ అంట, అరే హార్డ్ వర్క్ చేయాలా, స్మార్ట్ వర్క్ చేయాలా, హార్డ్ వర్క్ చేయాలా, స్మార్ట్ వర్క్ చేయాలని ఏ వర్క్ చేయడం మానేస్తున్నారంట. బట్ లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ కాదు, కన్సిస్టెంట్ వర్క్ చేయాలి. ఏం చేయాలి? సరే, ఇప్పుడు నేను పాయింట్కి వస్తాను. ఇందాక ఇంపాక్ట్లోకి వచ్చి 8 years అన్నారు, అవునా కాదా? 8 years కన్సిస్టెన్సీగా వస్తే ఈరోజు ఈ స్టేజ్ పై నేను మాట్లాడగలను. ఏమ రైట్ ఆర్ రాంగ్? సో ఒకప్పుడు మీలాగే స్టూడెంట్లు అక్కడ కూర్చున్నాను, ఈరోజు ఇక్కడ బ్యానర్ పైన కూర్చున్నాను.
బట్ దీని మధ్యలో చాలా జర్నీ జరిగింది. ఎస్ ఆర్ నో? అసలు మొట్టమొదటగా నేను అసలు జాయిన్ అవ్వడానికి వెళ్ళినప్పుడు నేను జాయిన్ అవ్వాల్సిన ఇంటెన్షన్ ఏంటంటే, ఇంటర్వ్యూలో బాగా మాట్లాడాలంటే సార్ ఇందాక చెప్పినట్టు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అవునా కాదా? మనకు ముఖ్యంగా మాట్లాడడం రాదు. అవునా కాదా? ఇంటర్వ్యూలో ఎవరైతే బాగా మాట్లాడగలుగుతారో వాళ్ళు ఇంటర్వ్యూని క్రాక్ చేయగలుగుతారు. ఎస్ ఆర్ నో? సరే, నేను క్రాక్ చేద్దామని చెప్పి ఫస్ట్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యా. సో నాతో పాటు ఫస్ట్ ఇంటర్వ్యూలో ఒక 150 మంది ఇంటర్వ్యూ అటెండ్ అయితే 150 మందిలో లాస్ట్ 30 మెంబర్స్ వరకు వచ్చారు. అయితే అంతవరకు మనం ఫస్ట్ రౌండ్లో ఒకటే ఎగిరిపోయాం మనం. సరే, సెకండ్ రౌండ్ ఇంటర్వ్యూకి వెళ్ళాం, ఇంకొక ఇంటర్వ్యూకి వెళ్ళాను. సరే, ఆ ఇంటర్వ్యూలోనే సరే అవుతా అని చెప్పేసి అనుకొని ఆ ఇంటర్వ్యూకి వెళ్తే దానికి తక్కువ మంది వచ్చారు, 50 మంది వచ్చారు. సెలెక్ట్ అయిపోతాను కాన్ఫిడెన్స్, 50 మందే కదా. సరే, ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాము. 50 మందిలో అయితే లాస్ట్ రౌండ్ వచ్చేసరికి 10 మంది తీశారు. అయితే మనం అంతవరకు రాలే, ఫస్ట్ రౌండ్లోనే పోయింది అది. అరే, ప్రాబ్లం ఏంట్రా అంటే, నేను విజయనగరం దగ్గర నారాయణపురం ఒక చిన్న గ్రామం, పల్లెటూరు, అక్కడి నుంచి వచ్చాను. ప్రాబ్లం ఏంటి, మనకి విలేజ్ బ్యాక్ నుంచి వచ్చిన అందరికీ తెలుసు, మనం మాట్లాడదాం అనుకున్నప్పుడు మన యాస భాష వచ్చేస్తుంది. అవునా కాదా? ఇంటర్వ్యూలో వాడు ఒక క్వశ్చన్ అడిగాడు, మీ స్కూల్ ఎక్కడ అంటే, అక్కడ విజయనగరంలో వాటర్ ట్యాంక్ దగ్గర అన్నమాట మా స్కూల్. సో దాన్ని ఇంగ్లీష్లో చెప్పాలి. సో మీ స్కూల్ ఎక్కడంటే, మై స్కూల్ ఈజ్ నియర్ నేల్ ట్యాంక్ అన్నా నేను. సేమ్ ఇలాగేనవ్వాడు. వెంటనే ఏమంటారు, ఓకే యూ మే లీవ్ నౌ అంటారు. అవునా కాదా? అంటే మనం ఇంగ్లీష్ మాట్లాడదాం ప్రయత్నించినా తెలుగు అనేది మనల్ని ఓవర్లాప్ చేస్తుంది, ఆ స్లాంగ్ కూడా ఓవర్లాప్ చేస్తుంది. అవునా కాదా? ఇప్పుడు శ్రీకాకుళం విజయనగరం దగ్గర యాస ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటారు. అవునా? కానీ అక్కడేమంటారు తెలుసా, ఏం చేస్తున్నావు అంటారు. ఇప్పుడు సెకండ్ ఇంటర్వ్యూ ఎలా పోయిందో తెలుసా, ఇంటర్వ్యూలో సేమ్ ఇలాగ అందరూ కూర్చున్నారు. అరే, అక్కడ బుక్ ఉండిపోయింది, నువ్వు వెయిట్ చేస్తున్నావు అన్న, ఇలాగ బుక్ కింద పడిపోయింది, వెయిట్ చేస్తున్నావు అన్న. ఆ ఇంటర్వ్యూ చూసాడు అలా, అరే ఏంట్రా భాష, నువ్వు ఇంజనీరింగ్ స్టూడెంట్వేనా? ఈ ప్రాబ్లం పోవాలి అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ మాట్లాడడం రావాలి, అసలు బేసిక్ తెలుగు మాట్లాడడం రావాలి, అంతే కదా. అప్పుడు ఇంపాక్ట్ ఫౌండేషన్లో ఫస్ట్ బ్యాచ్ ట్రైన్ వర్క్షాప్ అటెండ్ అయినప్పుడు అటెండ్ అయ్యాను. సరే, అటెండ్ అయిన తర్వాత ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ 2 రోజులు అయింది. అప్పుడు 30 రోజులు లేదు, 2 రోజులే ఓన్లీ. 2 రోజులు ప్రోగ్రామ్ అటెండ్ అయ్యాం. పబ్లిక్ స్పీకింగ్ సంబంధించి, కమ్యూనికేషన్ స్కిల్స్ సంబంధించి నేర్చుకున్నారు. మనకి చాలామంది ప్రాబ్లం ఏంటంటే, నేర్చుకుంటాం కానీ మనకి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, దాన్ని ఆచరణలో పెట్టిన దగ్గర. అవునా కాదా? అంతెందుకండి, ఈరోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మీరు చాలా విషయాలు నేర్చుకున్నారు, ఎన్ని ఆచరణలో పెడతారు? ఒక 10, ఒక 5, మహా అయితే ఒక్కటి పెడతారు. అది మీకు కనెక్ట్ అయితేనే, లేకపోతే అది కూడా పెట్టారు. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? కానీ అర్జున్ రెడ్డి బాగా గుర్తుంటాడు, యానిమల్ బాగా గుర్తుంటారు. కారణం ఏంటంటే, మనకి పాజిటివ్ కన్నా నెగిటివ్ బాగా అట్రాక్ట్ చేసుకుంటాం. ఇంక దీనికి కూడా లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఆర్ యూ రెడీ? సార్, నేను పాజిటివ్కి అట్రాక్ట్ అవుతా అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? హ్యాండ్ రైజ్ చేయండి. అసలు నెగిటివ్కి అసలు అట్రాక్టే కాదు సార్ అన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. నో వన్. సరే, లైవ్గా చూపిస్తాను. ఓకే, రైట్. సో ఇందాక కాలేజెస్ నేమ్స్ చెప్తూ ఉన్నారు. ఓకే, నేను 1 2 3 అంటాను, మీరు ఎంత సౌండ్ చేస్తారో అంత సౌండ్ చేయండి. రెడీయా? మొత్తం మంగళగిరి మొత్తం అదిరిపోవాలి. ఆర్ యూ రెడీ? 1 2 3 స్టార్ట్. ఓకే, డౌన్. ఇది ఫస్ట్ ప్రాబ్లం. ప్రాబ్లం నెంబర్ 1 ఇదే. చాలామంది 1 2 3 స్టార్ట్ అంటే కొంతమంది అరిచారు, కొంతమంది వాళ్ళు ఎవరో అరుచుకుంటారు కదా గుంపులో, మనం వినిపిస్తుందా? కానీ వాళ్ళు అబ్జర్వ్ చేశాను, అందులో ముఖ్యంగా ఇగో ఈ అమ్మాయి. అందుకన్నా మనం చాలా విషయాలు నేర్చుకుంటే వింటాం కానీ ఆచరణలో పెట్టాం. ఇది ఫస్ట్ లైవ్ ఎగ్జాంపుల్. ప్రూవ్ అయిందా? సరే, ఆచరణలో పెట్టాలంటే ఇంకొకసారి చెప్పాలన్నమాట. రెడీ? 1 2 3 గో. ఓకే, రైట్. ఇప్పుడు అర్థమైందా కన్సిస్టెన్సీ అంటే? ఇందాకన్నా ఇప్పుడు రిజల్ట్ మారిందా మారలేదా? మూడోసారి ఇంకా గట్టిగా వస్తుంది. ప్రూవ్ చేద్దామా?
1 2 3 గో. ఓకే, రైట్, అండర్స్టాండ్. ఇది మొదటిది. రెండోది మీకు ఇంకో క్వశ్చన్ చెప్పాను, మనం పాజిటివ్ కన్నా నెగిటివ్కి బాగా అట్రాక్ట్ అవుతాం, అవునా? రైట్. ఇప్పుడు టాస్క్ ఏంటంటే ఎగ్జాక్ట్గా నేను 1 2 3 అనేసరికి హాల్ మొత్తం సైలెంట్గా ఉండాలి. 1 2 3 గో. సరే, మళ్ళీ సెకండ్ టైం ట్రై చేద్దాం. మళ్ళీ రెడీ? నేను 1 2 3 అనేసరికి హాల్ మొత్తం సైలెంట్ ఉండాలి. 1 2 3 గో. సరే, లాస్ట్ టైం ట్రై చేద్దాం. 1 2 3 అనేసరికి హాల్ మొత్తం సైలెంట్ ఉండాలి. 1 2 3 గో. నవ్ యూ గాట్ మై పాయింట్, రైట్? అరవండి అంటే అల్లరి చేయడానికి ఫస్ట్ ఉంటాం. సైలెంట్గా ఉన్నాడంటే కనీసం ఇంకో 10 సార్లు అయినా సరే ఎవడొకడు అడుస్తూనే ఉంటాడు, అవునా కాదా? ఎందుకంటే వీఆర్ అట్రాక్టింగ్ నెగిటివ్ మోర్ దెన్ పాజిటివ్. సైలెంట్గా ఉండడం చాలా కష్టం, అవునా కాదా? కానీ సైలెంట్గా ఉంటే మంచోడు అంటారు, బుద్ధిమంతుడు అంటారు, అంతేనా? కానీ సైలెంట్గా కామ్గా ఉంటే బుద్ధిమంతుడు కాదు. స్టూడెంట్స్ కావాల్సింది ఎంతూజియాజం. ఆ ఎంతూజియాజం ఉంటే కన్సిస్టెన్సీకి హెల్ప్ అవుతుంది. సరే, దీనికి అసలు నీ ట్రైనింగ్కి వెళ్తున్నప్పుడు యాక్చువల్గా అసలు లైఫ్లో కంఫర్ట్ ఉండదు అన్నాను, అవునా కాదా? కంఫర్ట్ చూసుకుంటే సక్సెస్ అవ్వలేం. దానికి ఇంకొక రీజన్ చెప్తాను. మనకు అందరికీ తెలిసిన బెస్ట్ బ్యాట్స్మెన్ ఎవరు? విరాట్ కోహ్లీ. సో దీనికి ఒక కొటేషన్ చెప్పారు, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్. మరి విమన్ ఏం చేశారు? ప్రాక్టీస్ మేక్స్. అబ్బాయిలు చెప్పండి, ప్రాక్టీస్ మేక్స్. ఇఫ్ ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ ఆర్ ఉమెన్ పర్ఫెక్ట్, షో మీ 1 మ్యాన్ ఆర్ 1 ఉమెన్ హూ ఈజ్ పర్ఫెక్ట్. ఒకవేళ వాళ్ళు నేను పర్ఫెక్ట్ అని అన్నారనుకోండి, అది ఎండ్ పాయింట్. ఎందుకంటే ప్రాక్టీస్ డజంట్ మేక్ యూ పర్ఫెక్ట్, ఓన్లీ గివ్స్ బెటర్మెంట్. అందుకోసమని విరాట్ కోహ్లీ ఏం చేస్తారో తెలుసా? నాన్న జాగ్రత్తగా వినండి. విరాట్ కోహ్లీ ఈరోజు సెంచరీ కొట్టా నెక్స్ట్ డే మార్నింగ్ నెట్కి వెళ్ళి ప్రాక్టీస్ చేయడం మానేస్తాడా? మార్నింగ్ వెళ్ళి ప్రాక్టీస్ చేస్తారు కదా. సేమ్ ఇదే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, రీసెంట్ ఆర్టికల్ చదివాను. సూర్యకుమార్ యాదవ్ ఫైన్ లెగ్ షాట్ కొట్ట ఆ మధ్యలో చాలా బాగా ఫేమస్ అయ్యారు, అవునా? చాలా బాగా ఆడారు. కానీ ఎప్పుడైతే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన గురించి, ఆ షాట్ కొట్టడంలో 360లో ఆయన పర్ఫెక్ట్ అనగానే అక్కడి నుంచి ఆయన ఆడడం మానేశాడు. అబ్జర్వ్ చేశారా? అండర్స్టాండ్, ప్రాక్టీస్ ఓన్లీ గివ్స్ యూ బెటర్మెంట్. సో ఇది నేను నేర్చుకున్న తర్వాత ఇక్కడ 2 విషయాలు. ఒకటి, ఇంప్లిమెంటేషన్ జరగాలి. ఇంప్లిమెంట్ చేయాలంటే మాకు ఇచ్చిన టాస్క్ ఏంటో తెలుసా? గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి ఒక 6 గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి మీరు నేర్చుకున్నది చెప్పాలి. ఏం చేయాలి? 6 గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి నేర్చుకున్నది చెప్పాలి. అయితే నేను ఫస్ట్ గవర్నమెంట్ స్కూల్కి అక్కడ తెలంగాణలో యాదగిరిగుట్ట, పేరు విన్నారా? చాలా ఫేమస్. యాదగిరిగుట్ట దగ్గర గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి క్లాస్ చెప్పడానికి వెళ్ళాం. చాలా జాగ్రత్తగా వినండి. ఈ ఒక్క స్టోరీ నా లైఫ్ని మార్చేసింది. 8 సంవత్సరాలు ఉండడానికి ఇది ఒక్క స్టోరీ కారణం. స్కూల్కి వెళ్ళి క్లాస్ చెప్తున్నాను. ఓన్లీ 10th క్లాస్ వల్ల కూర్చున్నారు. ఒక 120 మెంబర్స్ కూర్చున్నారు. క్లాస్ అంతా అయిపోయింది. నాన్న హరే, క్లాస్ అంతా అయిపోయింది, చాలా బాగా చెప్పాము. క్లాస్ అయిపోయిన తర్వాత ప్రిన్సిపల్ సార్ రూమ్కి వెళ్ళి కూర్చున్నాం. ప్రిన్సిపల్ సార్ రూమ్కి వెళ్ళి కూర్చొని ప్రిన్సిపల్ సార్తో మాట్లాడుతున్నప్పుడు సార్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. సార్ చాలా బాగా చెప్పారని చెప్పి నాతో పాటు మా ఫ్రెండ్ కూడా వచ్చారు. అయితే ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి ఆ డోర్ దగ్గర ఒక అమ్మాయి నించుని సార్ ఎక్స్క్యూజ్ మీ అని పిలుస్తుంది. మా లోపలికి రామంటే, లేదు సార్ నేను సోను సార్తో మాట్లాడాలి అని చెప్పేసి పిలిచింది. సరే మాట్లాడాలని పిలిచింది కదా అని చెప్పేసి నేను అక్కడి నుంచి బయటకు వచ్చాను. ఏంటమ్మా చెప్పమ్మా ఏమైందంటే, ఆ అమ్మాయి ఏడవడం మొదలుపెట్టింది. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే, సార్ ఈరోజు క్లాస్ చెప్పారు కదా, ఈ క్లాసు చాలా బాగుంది, కానీ ఇదే క్లాసు ఒక నెల రోజుల ముందు చెప్పుంటే బాగుండేది అన్నాను.
సరే ఏమైంది నెల రోజుల ముందు అసలు ఏం జరిగింది అమ్మ అని చెప్పేసి అని అడిగితే అప్పుడు అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ గురించి చెప్పింది. ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ పేరు ఆ పేరు రేఖ ఏదో అమ్మాయి పేరు చెప్పింది. ఆ అమ్మాయి ఈ అమ్మాయితో పాటు బెంచ్లో కూర్చున్నది 10th క్లాస్ అమ్మాయి. జాగ్రత్తగా వినండి. ఈ అమ్మాయితోనే చదువుకున్నారు. ఈ అమ్మాయి కూడా 6th క్లాస్ నుంచి ఫ్రెండ్స్, ఒకే బెంచ్ అనమాట, ఒకే క్లాస్ ఇద్దరు కూడా. అమ్మాయి నెల రోజుల ముందు ఈ 10th క్లాస్ ఎగ్జామ్లో హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ ఉంటాయి కదా, ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, అందులో ఫెయిల్ అయ్యిందని సూసైడ్ చేసుకుని చనిపోయింది. అరే ఈ ప్రీ ఫైనల్ ఎగ్జామ్ అయితే పోనీ ఏదో అనొచ్చు, అవుతున్నాయి పోనీ పెట్టుకున్నారు, కానీ ప్రీ ఫైనల్ ఎగ్జామ్లో ఎందుకు చనిపోయింది అసలు? నేను షాక్ అయ్యాను. అయితే ఎందుకు అయ్యింది అసలు, ఎందుకైందని చెప్పి నేను పిచ్చా అమ్మాయికి ఏమైందని అడిగితే ఈ అమ్మాయి ఏం చెప్పిందో తెలుసా నాకు? సరే ఆ అమ్మాయి వాళ్ళ మదర్, వాళ్ళ సిస్టరు, వాళ్ళ ఫాదర్ లేరు, వీళ్ళు ముగ్గురే ఉంటున్నారు. పాప వాళ్ళు ఉండేది ఒక చిన్న ఇల్లు అనమాట, చిన్న గుడిసెలా ఉంది. అది అక్కడ తాండా దగ్గర ఉంటుంది, అటువైపు తాండా ఉంటుంది, తాండా అంటారు. తాండాలో చిన్న ఇల్లు. ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ ఏం చేసేది అంటే, మీరు వీళ్ళు చదివించాలి, కనీసం మినిమం ఖర్చులు ఉంటాయి కదా వాళ్ళకి, తినాలి అన్నా ఒక 2-3 ఇల్లులకు వెళ్ళి డిషెస్ క్లీన్ చేసే పని చేసేవారు, అంట్లు తోమే పని. ఆమెకు వచ్చేది అలా చేస్తే రోజుకి ఒక ఇంటి దగ్గర 100 రూపాయలు, ఇంకొక ఇంటి దగ్గర 50 రూపాయలు. 2 ఇల్లులు చేసేసరికి వాళ్ళ ఇంటికి వచ్చి ఆడపిల్లలు ఇద్దరు వాళ్ళు చూసుకునేసరికి సరిపోయేది ఆమెకి. సో ఈ 150 రూపాయలతో వీళ్ళ ఫ్యామిలీ, ఇది 2017 జరిగింది. 2017లో ఈ 150 రూపాయలతో వీళ్ళు ముగ్గురు తినాలి, ఉండాలి. ఒకవేళ ఒక్కరోజైనా సరే ఆ అమ్మ వెళ్ళలేదంటే మాత్రం వీళ్ళకి కొంచెం ఇబ్బందే. ఇది వీళ్ళ పరిస్థితి. అయితే ఈ అమ్మాయి ఏమనుకుందంటే, బాగా చదివి 10th క్లాస్ పాస్ అయ్యి కనీసం ఇంటర్ అయినా చదివి ఒక మంచి జాబ్ చేసి, కనీసం 10,000-15,000 అయినా సరే ఒక మంచి జాబ్ చేసి, ఇప్పుడు బేసికల్గా ఒక షాపింగ్ మాల్లో పనిచేయాలని 10th క్లాస్ అడుగుతున్నారు, అవునా కాదా? ఈ మోర్ షాపులో కానీ వీటికైనా 10th క్లాస్ అడుగుతున్నారు మినిమం, అవునా కాదా? సో ఈ అమ్మాయి కనీసం 10th క్లాస్ అయినా కంప్లీట్ చేసి ఒక మంచి జాబ్ తెచ్చి, కనీసం నేను తెచ్చే శాలరీతో కనీసం భోజనమే పెడదామని చెప్పేసి, ఎందుకంటే మరి మగవాళ్ళు ఎవరు లేరు. అమ్మాయి అలా అనుకుంది. పాపం చదవడానికి చాలా ప్రయత్నిస్తుంది, కానీ చదువు ఎక్కట్లే అమ్మాయికి. ఏం చదివినా సరే గుర్తుండట్లే, చాలా ప్రయత్నిస్తుంది పాపం. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేస్తున్నారు, కానీ చదువుతుంది కానీ రాయలేకపోతుంది ఎగ్జామ్స్లో. అలా అంతకుముందు 1-2 ఎగ్జామ్స్ రాసింది, కానీ సరిగ్గా రావట్లేదు. అక్కడున్న ఆ అబ్బాయిలే పాపం అమ్మాయిని కామెంట్ చేసేవారంట. ఫెయిల్ అయితే అమ్మాయిలు ఎట్లా చేస్తారు, మమ్మల్ని క్లాస్ రూమ్లో చేస్తారు కదా, 2-3 అబ్బాయిలు అలా కామెంట్ చేశారంట. తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు మమ్మల్ని సరదాగా చేస్తారు కదా అబ్బాయిలు. ఆ అమ్మాయి కొంచెం సీరియస్గా తీసుకుంది. నిజంగా నేను చదవలేనేమో, నిజంగా నేను పాస్ అవ్వలేనేమో, ఈ పాస్ అవ్వకపోతే కనీసం 10th కూడా పాస్ అవ్వకపోతే నేను ఆ జాబ్ సంపాదించలేను, మళ్ళీ వీళ్ళకి మరి మా అమ్మగారికి మళ్ళీ నేను భారం అయిపోతాను కదా, మరి నేను చనిపోతే చెల్లి ఒక్కరిదే ఉంటుంది, 150 రూపీస్తో 200-300 మా చెల్లి చేసినా సరే ఇద్దరికి సరిపోతుంది, ముగ్గురైతే ఇబ్బంది అవుతుంది, ఇద్దరైతే సరిపోతుంది కదా అని ఇన్ని ఆలోచించింది అమ్మాయి. దాదాపు ఒక నెల రోజులు ఆలోచించిందంటే ఈ విషయాలన్నీ మొత్తం నెగిటివే. తర్వాత ఆమె సూసైడ్ చేసుకొని చనిపోయింది. అయితే ఇక్కడ కారణం ఏంటంటే యాక్చువల్గా సేమ్ థింగ్. యాక్చువల్గా నేను 2015లో ఇక్కడ MBA చదువుతున్నప్పుడు 1 కాదు 2 కాదు 25 ఇంటర్వ్యూలు వరుసగా ఫెయిల్ అయిపోయాను. 25 ఇంటర్వ్యూలు ఫెయిల్ అయిన తర్వాత ఒక ఇంటర్వ్యూ ఫెయిల్ అయితే మనం బాధపడతాం, అటువంటిది 25 ఇంటర్వ్యూలు వరుసగా ఫెయిల్ అయితే ఏమవుతాం? మన ఫ్రెండ్స్ అందరికీ జాబులు వచ్చిస్తుంటే అందులో మనం ఒక్కరే ఉండిపోతే మనం ఎలా ఉంటుంది? సేమ్ ఇదే కండిషన్లోకి నేను వెళ్ళినప్పుడు అసలు నేను ఆ రోజు నాకు అలాంటి నెగిటివ్ థాట్స్ వచ్చాయి. ఎందుకంటే ఒక మనిషికి ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఇలా డిప్రెషన్ వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళు ఆలోచిస్తారు, దాని తర్వాత మెల్లమెల్లగా తిండిపైన ఇంట్రెస్ట్ పోతుంది, మెల్లమెల్లగా ఫ్రెండ్స్తో మాట్లాడడానికి ఇంట్రెస్ట్ పోతుంది, మెల్లమెల్లగా నైట్ పడుకునేటప్పుడు నిద్ర రాదు, మెల్లమెల్లగా ఈ పడుకునేటప్పుడు ఏడుపు వస్తూ ఉంటుంది. మనం ఏం చేయలేము, ఎందుకంటే వాళ్ళ మైండ్ మొత్తం నెగిటివ్ ఉంటుంది. నెగిటివ్ అట్రాక్ట్స్ మోర్ దెన్ పాజిటివ్. ఈ థాట్స్ వచ్చినప్పుడు
నేను కూడా ఇలా ఏదో చేసుకుందాం అని చెప్పేసి అనుకున్నాను. అప్పుడు నేను ఈరోజు నించొని మాట్లాడుతున్నానంటే కారణం అక్కడ ఆ ఉన్న వ్యక్తి గంప నాగేశ్వరరావు గారు. నన్ను గైడ్ చేసింది ఇది కాదు లైఫ్, ఇంకా చాలా ఉంది అని చెప్పి ఒక ఫార్ములా చెప్పారు నాకు. ఫార్ములా ఏంటో చెప్తా చూడండి. ఇప్పుడు ఇందాక మనం కన్సిస్టెన్సీ కావాలన్నాం కదా, మన లైఫ్ ఎప్పుడు అంట ఈసీజీ విన్నారు కదా, ఈసీజీ హాస్పిటల్ ఎలా వెళ్తూ ఉంటుంది, అది స్ట్రైట్గా వెళ్తే చనిపోతాం కదా, అది కిందకి ఓన్లీ కిందకి వెళ్ళదు, ఓన్లీ పైకి వెళ్ళదు, ఓన్లీ ఇలా మాత్రమే వెళ్ళాలి. ఏమ రైట్ ఆర్ రాంగ్? స్ట్రైట్గా వెళ్తే మనిషి చనిపోయినట్టు, అవునా కాదా? ఒక మనిషి లైఫ్ కూడా అలాగే వెళ్ళాలి, అలాగే వెళ్తుంది. ఈ కిందకి వెళ్ళడం అంటే ప్రాబ్లమ్స్ రావడం, చాలా ప్రాబ్లమ్స్, మామూలు కాదు. ఎంత కిందకి వెళ్తే అంత పైకి రాగలమంట, ఎంత కిందకి వెళ్తే అంత పైకి రా. ఈ కిందకి రావడం అంటే ఎన్ని కష్టాలు, ఎన్ని ప్రాబ్లమ్ ఫేస్ చేయగలిగితే, మార్నింగ్ శ్రీధర్ సార్ అది చెప్పారు, ఆ ప్రాబ్లమ్స్ దగ్గర నుంచే మనల్ని షార్పెన్ చేస్తా అని చెప్పేసారు. ఆ ప్రాబ్లమ్స్, ప్రెషర్, ఆ టెన్షన్, ఇవి మనల్ని షార్ప్ చేస్తాయి. ఈ కిందకి వెళ్ళేటప్పుడు ప్రాబ్లమ్స్ని ఎవరైతే తట్టుకోగలుగుతారో వాళ్ళు మాత్రమే పీక్ చూస్తారంట. అలా తట్టుకోలేని వాళ్ళు చాలామంది మనం చూస్తున్నాం సూసైడ్ చేసుకుంటున్నారు ఎగ్జామ్ రాసేటప్పుడు. ఈయన చెప్పిన తర్వాత నాకు ఏమర్థమైందంటే, నువ్వు ఉద్యోగం కాదు, ఉద్యోగం ఇచ్చే స్థాయికి వెళ్ళాలి. ఇందాక కృష్ణమూర్తి గారు చెప్పారు కదా, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. నువ్వు ఉద్యోగం తెచ్చుకోవడం కాదు, 10 మందికి ఉద్యోగం ఇచ్చే స్థాయికి వెళ్ళాలి. 3 సంవత్సరాలు కంటిన్యూస్గా వర్క్ చేశాను, కన్సిస్టెంట్గా 3 సంవత్సరాలు. హార్డ్ వర్క్ అంటారా, స్మార్ట్ వర్క్ అంటారా తెలీదు. నా పొజిషన్ ఎలా ఉండేదంటే, ఒక 3,000 4,000 ఉంటే తినడానికి తిండి ఉంటే సరిపోయేది. ఒకవేళ ఆ పూటకు లేకపోతే ఏదో ఉంటే అడ్జస్ట్ అయిపోయి, లేకపోతే లేదు. 3 ఇయర్స్. ఆ 3 ఇయర్స్ డెప్త్ చూసిన తర్వాత నాకు అర్థమైంది, పీకిని చూడగలిగాను. 2017 సెప్టెంబర్లో నేను ఒక కంపెనీ పెట్టా, జయా సూట్స్ అని. ఆ కంపెనీ ఈరోజు, ఆ జయా సూట్స్ అనే కంపెనీ ఈరోజు మొత్తం 4 బ్రాంచెస్ ఆంధ్ర తెలంగాణలో చేస్తూ దాదాపుగా ₹1 కోటి పైగా టర్న్ ఓవర్ చేస్తుంది కంపెనీ ఈరోజు. ఒకవేళ నేను ఇందాక అన్నా చూసారా, కంఫర్ట్ అంటే ఒక జాబ్ వచ్చేస్తే సరిపోయింది అంటే, ఈరోజు నిజంగానే జాబ్ వచ్చేది ఒక 20,000 30,000 సెటిల్, అవునా కాదా? తర్వాత ఎన్ని ఇబ్బందులు పడాలో మనకు తెలుసు. అలా కాకుండా కన్సిస్టెంట్ వర్క్ అంటారు. కన్సిస్టెంట్ వర్క్ అంటే నేను చేసిందే చెప్తున్నా. ఇందాక మోహన్ సార్ ఏమన్నారు, మనం చెయ్యాలి చెప్పాలి అన్నారు. నేను చేసిందే చెప్తున్నాను. అబ్బాయిలు జాగ్రత్తగా వినండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనం కూర్చొని వినే ఓపిక లేదు ఫస్ట్ అబ్బాయిలకి. మనం ఎంత మంచి క్లాస్ చెప్పినా సరే, ఎంత బాగా మాట్లాడినా సరే వాళ్ళకి ఎక్కదు. ఎప్పుడు ఎక్కుతుందో తెలుసా అబ్బాయిలు? మీకంటూ ఒక ఎమోషనల్ ఫ్యాక్టర్ అనేది ఉండాలి. నిజంగా ఆ అమ్మాయి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నేను చేసిన పని ఏంటో తెలుసా, ఆ 1 ఇయర్ ఇలా జరగకూడదు, ఇంకెంతమంది చచ్చిపోతారా బాబు అని చెప్పి 1 కాదు 2 కాదు 100 గవర్నమెంట్ స్కూల్లో క్లాసులు చెప్పాను. 100 గవర్నమెంట్ స్కూల్స్ 1 ఇయర్లో. 100 గవర్నమెంట్ స్కూల్లో క్లాస్ చెప్పిన తర్వాత మాట్లాడే పద్ధతి మారుతుందిగా. దిస్ ఇస్ వాట్ హ్యాపెన్. సో కన్సిస్టెంట్ వర్క్ చేయగలగాలి. కంఫర్ట్స్, ఎందుకంటే అంత ఈజీ కాదండి జర్నీ చేయడం. మీరు నమ్మరు, నేను ఇంటి దగ్గర నుంచి బయలుదేరి 4 డేస్ అవుతుంది. రేపటి 5th డే, రేపు ఈవినింగ్ ఇంటికి వెళ్తా. ఈ 4 డేస్ జర్నీ చేస్తున్నాను నా ప్రతి నైట్. ఒకవేళ అలా కాదు, ఇంటి దగ్గరే కూర్చుంటే కంఫర్ట్గా, యాక్చువల్గా బ్యాంక్లో డబ్బులు ఉన్నాయి, మంచి ఇల్లు ఉంది, ఇంటి దగ్గరే కూర్చుంటే అవుతుందా? నో. యూ హ్యావ్ టు వర్క్ కన్సిస్టెంట్లీ. ఇది మనకి అర్థం కావట్లే ఇప్పుడు. ఎందుకంటే మనకి కంఫర్ట్స్ ఉన్నాయి. మన కంఫర్ట్స్ ఏంటో చెప్పాలా బాయ్స్? జాగ్రత్తగా వినండి. టైంకి ఇప్పుడు 100-200 జేబులు ఉంటుంది, వేసుకునేకి బట్టలు ఉన్నాయి, తినడానికి తిండి ఉంది, అమ్మ ఉంది, నాన్న ఉంది, అక్క ఉంది, చెల్లి ఉంది, అవునా కాదా? జస్ట్ ఇమాజిన్ వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా మన పరిస్థితి ఏంటి చెప్పండి. తినడానికి తిండి లేకపోతే ఇప్పుడు అంత ఎందుకంటే మధ్యాహ్నం లంచ్ పెట్టకపోతే ఇప్పుడు చాలామందికి ఇందులో మోర్ దెన్ 50 మెంబర్స్ 50% హెడేక్ వస్తుంది, అవునా కాదా? తినడానికి తిండి లేకపోతే ఉండలేం. ఒక 200 లేకపోతే ఇక్కడి నుంచి బయటకు వెళ్ళగలం, ఇంట్లో నుంచి బయటకు అడుగు పెడతామా? నో. ఎందుకంటే ఇవన్నీ మీకు కంఫర్ట్స్. ఈ కంఫర్ట్స్తో బతికేస్తున్నాం.
కానీ 23 ఏళ్ళు వచ్చేసరికి నేను ఎలా అయితే ఫేస్ చేశానో డెఫినెట్గా ప్రతి స్టూడెంట్కి ఈ స్టేజ్ వస్తుంది. ఏంది, జాబ్ కొట్టేటప్పుడు వచ్చే స్టేజ్. అది రాకూడదు అని అంటే మాత్రం ఇప్పటి నుంచి వర్క్ చేయాలి, ఇలాంటి క్లాసులు వినాలి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నేను మాట్లాడి 20 నిమిషాలు వర్తా కాదా? కానీ ఒకవేళ వినకపోతే ఏంటి, వింటే ఏంటి ఆలోచించుకోవాల్సింది డెసిషన్ మీదే. పొద్దున్నుంచి కూడా ఇంత కష్టపడి పాపం కస్తూరి గారు ఉన్నారు ఇక్కడ, దాదాపుగా 2 లక్షల పైగా ఖర్చు పెట్టారు. ఇక్కడ ఆది సార్ ఉన్నారు, ఎక్కడెక్కడి నుంచో స్పీకర్స్ వచ్చారు. వీళ్ళందరూ ఇంటి దగ్గర కూర్చుంటే ఇంత జరిగేదండి ప్రోగ్రాము? వీళ్ళందరూ కంఫర్ట్ చూసుకుంటే ప్రోగ్రామ్ జరిగేదా? కానీ మీకు కంఫర్ట్స్ ఇచ్చారు కదా, హ్యాపీగా కుర్చీలేసి ఫ్యాన్ కింద కూర్చొని పెట్టారు, భోజనం పెట్టారు. బట్ వాట్ ఆర్ యూ థింకింగ్? మనిషి కంఫర్ట్ కోరుకుంటే మాత్రం నెగిటివ్స్ బాగా అట్రాక్ట్ అవుతారు. మనిషి కోరుకోవాల్సింది ఏంటంటే కన్సిస్టెన్సీ అండ్ కాన్ఫిడెన్స్. ఎందుకంటే ప్రాబ్లం వచ్చినప్పుడు కాన్ఫిడెన్స్ ఉండాలి అంటే మాత్రం ముందు కష్టపడాలి. కష్టపడితేనే ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. రేపొద్దున ఏదైనా ప్రాబ్లం వస్తే ఎదుర్కొనే దమ్ము ధైర్యం మీ దగ్గర ఉంటుంది. రేపొద్దున చిన్న ప్రాబ్లం వచ్చినా ఎదిరించలేకపోతున్నారంటే ఆ కాన్ఫిడెన్స్ మీ దగ్గర లేదు, అంతే. ఆ కాన్ఫిడెన్స్ ఉండాలంటే ఈ విషయం తెలుసుకోవాలి. సో నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి ఆదిగురు టీం, ఆది సార్కి అండ్ ఎంటైర్ టీమ్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ హోప్ సో ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ద మోటివేషన్, ఇంప్లిమెంటేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఇంప్లిమెంటేషన్ అనేది మీరు చేస్తే అట్లీస్ట్ 1% చేసినా సరే వీఆర్ వెరీ మచ్ హ్యాపీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ది ఎంటైర్ టీమ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. ఒక చిన్న సత్కారం మన ఇంపాక్ట్ నుంచి మన శ్రీనివాస్ సోను గారికి. సో గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ and request total Adiguru team to come on to the dais and facilitate our convener Srinivas Sonu garu for this great support. One, two. Thank you sir, thank you very much.